అంటే వీళ్ళు ఇప్పుడు ఎలాంటి నెరేటివ్ క్రియేట్ చేశారంటే యాజ్ ఇఫ్ కంట్రీ మొత్తం కూడా ఒక క్రైసిస్ లో ఉన్నట్టుగా వీళ్ళు ఏదైతే చెప్తున్నారో, ఏ జెన్సీ అయితే ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉందని అంటున్నారో, ఈ ఉద్యమం నడిచే టైంలో నిజమైన జెన్సీ స్కై రూట్ ద్వారా ఒక అద్భుతమైన ఆవిష్కరణ చేశారు. అసలు నిజాన్ని చెప్పండి, వన్ ఆఫ్ ద ఫ్యూ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ ఇలాంటిది అచీవ్ చేయగలిగింది ప్రైవేట్ కంపెనీల ద్వారా. అది ఒక భారతదేశ సంస్థ చేసింది. అది ఎక్కడ బయటికి రానివ్వకుండా చేసేసారే వీళ్ళు. దాని గురించి ఎవరూ మాట్లాడట్లేదే. దాని తర్వాత ఏ స్టూడెంట్స్ కి పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని నాశనం చేయాలని అనుకుంటారండి? హైడ్రోజన్ ట్రైన్ వన్ ఆఫ్ ద ఫ్యూ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ అవి తయారు చేయగలిగాయి. అది మనం గర్వంగా తయారు చేసుకుంటే దాని మీద వీళ్ళు రాళ్ళేశారు. వీళ్ళు పోలీసుల మీద అసలు ఈ రాళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయండి? గోతాలు రాళ్ళు అంటే వీళ్ళు నిజంగానే అంటే అభిజిత్ దీప్కే ఒక ప్రకటన ఇచ్చాడు ఏంటంటే, ఆందోళనకారులకి మా ఉద్యమానికి ఏం సంబంధం లేదు, రాళ్ళు మేము ఎందుకు తీసుకొస్తాం అని చెప్పేసి. మరి రాళ్ళు వేసిన వాళ్ళు ఎవరు? వాళ్ళ మీదే నిజానికి ఎఫ్ఐఆర్లు అరెస్టులు ఉంటే నిన్న రాత్రి పోలీస్ స్టేషన్ ని చుట్టుముడతామన్నారు. దాని తర్వాత వాళ్ళ స్పోక్స్ పర్సన్ వాళ్ళ సిజేపీ లీడర్ సౌరవ్ దాస్ ఎవరైతే జేపీ నడ్డా గారిని కలిసారో, మేము ఇప్పుడు చీఫ్ జస్టిస్ ఇంటిని కూడా చుట్టుముట్టాలా అని అంటున్నారు. కోర్టునో చీఫ్ జస్టిస్ ఇంటినో. అంటే వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? మీరు గమనించినట్టయితే వీళ్ళు ఇప్పుడు ఏవేవైతే ఒక్కొక్క వ్యాఖ్యలు చేస్తున్నారో, వీళ్ళ వెబ్సైట్ లాంచ్ చేసినప్పుడు వీళ్ళ ఎజెండాలు ఇవి ఉన్నాయి. చీఫ్ జస్టిస్ అనే వాళ్ళకి ఏవి పదవులు ఇవ్వకూడదని, సిఈసిని యూఏపీఏలో తేవాలని చెప్పి, దాని తర్వాత ఎందుకంటే వీళ్ళు ఓట్లను తీసేస్తున్నారని. ఇప్పుడు జస్ట్ ఇమాజిన్ అండి, నేను ఇందాక ఖలిస్తాన్ది చెప్పాను, ఖలిస్తాన్ థ్రెట్ ఇంటెలిజెన్సీస్ చెప్పాయి ఢిల్లీలో. దీంట్లో ఇప్పుడు ఖలిస్తాన్ వాళ్ళు లేరు, పాకిస్తాన్ వాళ్ళు లేరు అని అనుకోగలమా? మనం 10 రోజుల క్రితం ముంబైలో జైష్ లష్కర్ ఇంటెల్ను మన వాళ్ళు 10ల సంఖ్యలో తీవ్రవాదులను అరెస్ట్ చేశారు. గుజరాత్లో ATS జైష్ టెర్రరిస్టులను అరెస్ట్ చేశారు. ఢిల్లీలోనేమో వీళ్ళు స్లీపర్ సెల్స్ ఎవరైతే రిక్రూట్ చేసి రాడికలైజ్ చేస్తారో ఆన్లైన్ గ్యాంగ్ని, వాళ్ళని అరెస్ట్ చేశారు. వాళ్ళు ఎవరు ఇన్ఫిల్ట్రేట్ అవ్వలేదని అనుకుంటామా మనం? పాకిస్తాన్కి ఇప్పుడు ఇండస్ వాటర్ ట్రీటీ ద్వారా వాళ్ళు ఎలాంటి క్రైసిస్ ఎదుర్కొన్నారో మనకి తెలిసిందే, ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దానికి కారణం మోదీ ప్రభుత్వం అన్న సంగతి అందరికీ తెలుసు. ఆ టైంలో వాళ్ళు ఏమనుకుంటారు? మోదీ ప్రభుత్వం ఉండకూడదని అనుకుంటారు. సో వాళ్ళకి CJP ప్రొటెస్ట్ కంటే పెద్దది ఇంకా ఆపర్చునిటీ ఏముంది? ఇప్పుడున్న వాళ్ళలో పాకిస్తాన్ ఫండెడ్ వాళ్ళు లేరని అనుకోవడానికి గ్యారంటీ లేదండి. ఎందుకంటే ఏవైతే మనకి సోమవారం గొడవలు జరిగాయో, గొడవలు జరిగినప్పుడు ఏవేవైతే వీడియోస్ మనం చూసామో, ఆ డిజిటల్లీ ఆల్టర్డ్ కానివ్వండి, కట్ చేసి చేసిన వీడియోస్, దాంట్లో చాలా పాకిస్తాన్ నుంచి రన్ అయిన వీడియోస్ ఉన్నాయంట. పాకిస్తాన్ నుంచి నడుపుతున్న ట్విట్టర్ హ్యాండిల్స్ అవి చేశాయని కూడా ఢిల్లీ పోలీసులు అన్నారు. అంటే వీళ్ళకి ఈ మాత్రం కూడా కనీస బాధ్యత లేకుండా వీళ్ళు ఇలాంటివన్నీ చేస్తే అది ఎంత ప్రమాదం. ఎందుకు ఈ మాట్లాడాల్సి వస్తుందంటేనండి, సెప్టెంబర్ అక్టోబర్ 2023లో ఇజ్రాయెల్లో ఇలాంటి ప్రొటెస్టులే జరిగాయి. నెతన్యాహు ప్రభుత్వం జడ్జిలది నియామకం ఏంటంటే వాళ్ళని నియమించుకోవడం కాదు, జడ్జెస్ విల్ బి అకౌంటబుల్, ప్రభుత్వం జడ్జిలు నియమిస్తుంది అనేసరికి ఏమైంది? సేమ్ ఇప్పుడు ఎలా అయితే ఢిల్లీలో CJP తయారు చేశారో, అలాగే లెఫ్టిస్ట్ ఫండెడ్ వాళ్ళు ఇజ్రాయెల్లో విపరీతమైన ప్రొటెస్టులు చేశారు. దాంతో ఏమైంది? ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ అన్ని వాళ్ళకి ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది, వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు, వాళ్ళు వీటి మీద ఫోకస్ పెట్టారు. దీనివల్ల ఏం జరిగింది? October 7th ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అయింది. అది వాళ్ళే ఒప్పుకున్నారు, ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అయిందని. అంటే ఇప్పుడు జస్ట్ ఇమాజిన్, మేబీ CJP దాంట్లో అందరినీ బిజీగా పెట్టేసి పాకిస్తాన్ ఏమన్నా చేయబోతుందా? ఎగ్జాక్ట్లీ. CJP దాంట్లో బిజీగా పెట్టేసి చైనా ఏమన్నా చేయబోతుందా? అది జరిగితే కనుక ఇప్పుడు అభిజిత్ దీప్కే కానీ, అరవింద్ కేజ్రీవాల్ కానీ, రాహుల్ గాంధీ కానీ, అఖిలేష్ యాదవ్ కానీ, మాట్లాడుతున్న ప్రకాష్ రాజ్ కానీ, యోగేంద్ర యాదవ్ కానీ, షబానా అజ్మీ కానీ, నసీరుద్దీన్ షా కానీ, వీళ్ళు ఎవరన్నా బాధ్యత తీసుకుంటారా జరుగుతుంటే? మినిమం బాధ్యత వీళ్ళకు ఉండక్కర్లేదండి. ఇప్పుడు మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నామో వీళ్ళు తెలుసుకోకుండా, మనకున్న థ్రెట్ అనాలిసిస్ వీళ్ళు పట్టించుకోకుండా వీళ్ళు ఇలాంటి ధర్నాలు చేస్తున్నారంటే వీళ్ళని ఏమనాలి? సరే, మీ ధర్నాలు ఓకే, విద్యార్థులది అంటున్నారు, విద్యార్థులది వీళ్ళు అన్న దాంట్లో అక్కడి నుంచి భారత్ తెరే టుకుడే హోంగే, బస్ నామ్ రహేగా అల్లాకా, సీతాకే పతి అని చెప్పి భారత్ మాత అంటారు. వీళ్ళ నాన్న ఎవరు అని చెప్పి దానికి జస్టిఫికేషన్లు ఇవ్వడం, ఇవన్నీ ఎక్కడన్నా CJP నీట్ ప్రొటెస్ట్కి సంబంధించినవా? అండ్ ఈరోజు వీళ్ళల్లో సగం మందికి నీట్ ఫుల్ ఫామ్ తెలీదు. ఎవరైతే ధర్నాలు చేస్తున్నారో వాళ్ళకి నీట్ ఫుల్ ఫామ్ తెలీదు. అండ్ దాంట్లో జర్నలిస్టులని వీళ్ళు చూసాం మనం ఎలాంటి మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు. ఆడవాళ్ళని అని కూడా చూడకుండా పోలీసుల్ని కొడతారు, జర్నలిస్టులను కొడతారు. విచిత్రం ఏంటంటే
ఏ మీడియా హౌసెస్ అయితే మోదీ గారిని వ్యతిరేకిస్తాయో, ఏ మీడియా హౌసెస్ అయితే యాంటీ మోదీ నరేటివ్ నడుపుతారో జర్నలిస్టులను కూడా ఈరోజు లక్ష్యంగా చేసుకున్నారు. వాళ్ళని లక్ష్యంగా చేసుకున్నారు. కొంతమంది కొన్ని మీడియా హౌసెస్ ఉంటాయి యూట్యూబ్ లో, ద ప్రింట్ ఇలాంటి వాళ్ళు అంటారు జర్నలిస్టులను ఏమీ చేయకూడదని. ఎందుకు భయ్? మీరందరూ కదా ఈ సిజేపీని యాంప్లిఫై చేసింది. యాంప్లిఫై చేసినప్పుడు తెలీదా మీరు ఇలాంటివన్నీ జరుగుతాయని? హిలరీ క్లింటన్ అంది, మీరు పాముకి పాలు పోసినట్టయితే గనక అది మిమ్మల్నే కాటేస్తానని మర్చిపోకండి, పాకిస్తాన్ గురించి అన్నట్టు. ఇలాంటి వాళ్ళని పెంచి పోషిస్తే వాళ్ళు మీ వరకు కూడా వస్తాయని మీరు తెలుసుకోలేదు అంటే మీరు ఏమి ఇంత అనాలిసిస్ చేస్తారు? సో అంటే భారత్కి ఇప్పుడు దీని ద్వారా ఒకవేళ టెర్రర్ థ్రెట్ గనక పర్సెప్షన్ పెరిగి దురదృష్టవశాత్తు జరగకూడని ఘటన ఏమన్నా జరిగితే ఇప్పుడు ఎవరు బాధ్యత తీసుకుంటారు? మళ్ళీ అమిత్ షా బాధ్యత తీసుకోవాలంటారా, లేకపోతే మోదీ గారు బాధ్యత తీసుకోవాలంటారా? వీళ్ళకి ఆ మాత్రం కూడా ఉండకలే. ఇప్పుడు అమిత్ షా రాజీనామా చేయాలని కూర్చున్నారు రాహుల్ గాంధీ. అరే మీరు ఓడించండి ఎన్నికల్లో, లేకపోతే వీళ్ళ నిజంగానే వీళ్ళదే గనక తప్పు ఉంది అనుకుంటే ఇదే ఏవైతే వీళ్ళు నీటిది అంటున్నారో, ఇదే విద్యార్థులది ఏదైతే అంటున్నారో, ఇదే ఎలక్షన్ మేనిఫెస్టో కింద ఇప్పుడు జరిగే 5 రాష్ట్రాల ఎన్నికలకు వెళ్ళండి. ఇప్పుడు 5 రాష్ట్రాలు ఉన్నాయిగా, ఉత్తరప్రదేశ్ ఉంది, ఉత్తరాఖండ్ ఉంది, గోవా ఉంది, మణిపూర్ ఉంది, పంజాబ్ ఉంది. ఈ 5 రాష్ట్రాల్లో నీట్ విద్యార్థులకు ఏవైతే అన్యాయం జరిగిందో ఆ అన్యాయానికి వ్యతిరేకంగా వెళ్తున్నాం, ఆ మేనిఫెస్టోలో ఇదే ప్రథమమైన అంశం అని చెప్పి దీన్ని తీసుకెళ్ళండి. బిఎస్సిలో వీళ్ళు మాట్లాడరు, పార్లమెంట్ లో మాట్లాడరు, పార్లమెంట్ నడవనివ్వరు, పార్లమెంట్ లో జరిగే బిల్స్ ని వీళ్ళు పాస్ అవ్వనివ్వరు. ఒకవేళ మూజుమణితో పాస్ చేస్తేనేమో వీళ్ళు ప్రజాస్వామ్యాన్ని కూని చేసేస్తున్నారు అంటారు. చర్చకి రారు, వస్తే వీళ్ళు నచ్చినట్టు జరగాలని అంటారు. వీళ్ళు విపక్షంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా వీళ్ళకి నచ్చినట్టు జరగదండి, అది వీళ్ళు కూడా యాక్సెప్ట్ చేయాలి. వీళ్ళకి నచ్చినట్టు జరగాలి అంటే బీఎస్సీలో పెట్టించాలి. బీఎస్సీలో వీళ్ళు ఎందుకు నీటి గురించి ఏం మాట్లాడరు అంటే వీళ్ళ ఉద్దేశం నీటి గురించి చర్చ అవ్వడం కాదు, కరెక్ట్, చర్చ కాదు, రచ్చ వీళ్ళకి మెయిన్. ఎందుకంటే ఎఫ్సిఆర్ఏ కానీ, డీలిమిటేషన్ కానీ, లేకపోతే ఉమెన్ రిజర్వేషన్ బిల్, ఈ బిల్స్ అన్ని కూడా దే షల్ నాట్ హ్యాపెన్ అనే పద్ధతిలో వీళ్ళు ఆందోళన చేస్తారు. సో ద క్వశ్చన్ ఇస్, విల్ గవర్నమెంట్ సకమ్ టు దిస్ ప్రెషర్? ఐ రియల్లీ హోప్ గవర్నమెంట్ ఈ ఒత్తిడికి తలగకుండా ఖచ్చితంగా పార్లమెంట్ నడిపి ఎలా అయినా సరే వీళ్ళు బిల్స్ పాస్ చేయాలి. వీళ్ళు ఏదైతే ముఖ్యంగా యుఎస్ వీళ్ళ ద్వారా ఏదైతే కుట్ర పన్నుతుందో, ఏదైతే కుట్ర చేస్తుందో దానిని ఖచ్చితంగా ఈ బిల్స్ పాస్ చేసి భగ్నం చేయాలి. అండ్ మరొకటి ఇలాంటివి జరగకుండా కూడా వీళ్ళకి ఒక గుణపాఠం ఈ ద్వారా నేర్పించాలి. ఇంకా ఐరన్ హ్యాండ్ తోని వీళ్ళని క్రష్ చేయాల్సిన టైం అయితే వచ్చిందండి. ఐ బిలీవ్ ఇట్ విల్ హ్యాపెన్ డౌన్ ద లేన్. నెక్స్ట్ అంటే ఇప్పుడు ఈరోజు 1 by 1 సిరీస్ ఆఫ్ పార్లమెంట్లో చర్చ వరకు అనుమతించింది గవర్నమెంట్ చెప్పింది. దాని మీద రాజీనామా అనేది వాళ్ళు ప్రీ కండిషన్ పెడుతున్నారు. దానికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా సెకండ్ అన్నారు. రాహుల్ గాంధీ నిన్న ఫస్ట్ ధర్నాకి కూర్చున్నప్పుడు జితేంద్ర సింగ్ గారు వచ్చినప్పుడు నీటి మీద చర్చ అన్నారు. ఓకే, అమిత్ షా గారు, మోదీ గారు, ఐ డోంట్ నో మరి ఎవరితో మాట్లాడారు, బీజేపీ హయార్కీతో మాట్లాడితే చర్చ ఓకే అంటే చర్చతో సరిపోదు, ధర్మేంద్ర ప్రధాన్ కూడా రాజీనామా చేయాలని. ఇప్పుడు రాజీనామా చేయడం ద్వారా ఏమి మార్పు వస్తుంది నీటిలో? ఐ మీన్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీలో ఏం మార్పు వస్తుంది? ఎందుకు వీళ్ళు ఓన్లీ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాని అడుగుతున్నారు? ఐ బిలీవ్ ఒకటి ఏంటి అంటే, ఏదైతే పిల్లలకి మనం చూసుకున్నట్టయితే ముఘల్స్ ని గ్లోరిఫై చేయడం, మనవన్నిటినీ కూడా రకంగా మనం చూస్తున్నాం. మన ఎన్సీఆర్టీ పుస్తకాల్లో ఎలాంటి యాంటీ హిందూ కంటెంట్, మన రాజుల గురించి లేకుండా ఏదైతే ఉంటుందో మెల్లమెల్లగా మార్పు జరుగుతోంది. ఆ మార్పు జరగడం వల్ల ఏమవుతుంది, మన దేశంలో వచ్చే నెక్స్ట్ జనరేషన్ కి మన దేశ చరిత్ర తెలుస్తుంది. ఆ దేశ చరిత్ర తెలిసినట్టయితే వాళ్ళు పెద్ద ఈ కాలేజీలకు వచ్చే టైంకి ఈ లెఫ్టిస్ట్ హిస్టారియన్స్ చెప్పేది వాళ్ళు నమ్మరు. అంటే వాళ్ళు ఏదైతే బ్రెయిన్ వాషింగ్ చెయ్యాలి అనుకుంటారో ఆ బ్రెయిన్ వాషింగ్ అవ్వదు. అంటే మొక్కై వంగందే మానే వంగునని ఎక్కడి నుంచి అయితే వీళ్ళు బీజం వేసి వీళ్ళని యాంటీ నేషనల్స్ గా మారుస్తున్నారో అక్కడ ఈయన ధర్మేంద్ర ప్రధాన్ గారు సంహవ్ ఒక రిపేర్ చేస్తున్నారు. ఆ రిపేర్ చేస్తున్నందుకు కారణంగా ఇది అవ్వకుండా ఉండాలి అని చెప్పి వీళ్ళు మేబీ ధర్మేంద్ర ప్రధాన్ గారితో అడుగుతూ ఉండుండొచ్చు. అండ్ ఇక్కడ వీళ్ళు ఇంత పర్సనల్ చేసిన తర్వాత ఐ రియల్లీ హోప్ గవర్నమెంట్ ధర్మేంద్ర ప్రధాన్ గారిని తీయకూడదని నేను అంటా. తీయకూడదు, ఎందుకంటే ఈ రోజు ధర్మేంద్ర ప్రధాన్ అడుగుతారు, రేపు ఇంకొకళ్ళు అడుగుతారు. అంటే అడిగారు కదా ధర్మేంద్ర ప్రధాన్, అమిత్ షా పోలీస్ కమిషనర్, ప్రధానమంత్రి. అంటే క్యాబినెట్ రీషఫ్లింగ్ వీళ్ళకి ఇష్టం వచ్చినట్టు జరగాల. ఇంకా అంటే మోదీ గారు ఇష్టం లేదు, బీజేపీ ఇష్టం లేదు, ఎన్నుకున్న ప్రజలది కాదు, వీళ్ళు చెప్పినట్టు నడపాలా ఇంకా. సో ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఇట్ షుడ్ నాట్ బి టాలరేటెడ్ అండి, ఇట్ షుడ్ బి క్రష్డ్ విత్ ఐరన్ హ్యాండ్. ఐ రియల్లీ హోప్ గవర్నమెంట్ డస్ దట్. బట్ మనం చూడాలి, ఐ హోప్ ఇది ఇంతకంటే ఎస్కలేట్ అవ్వకుండా ఉండాలి అనే కోరుకుందాం. బట్ ఎస్కలేట్ అయినా మీలాంటి వాళ్ళు కొంచెం వోకల్ గా దీన్ని అడ్రస్ చేస్తే గనక జనాలకి నిజాలు తెలిస్తే వీళ్ళ కుట్రలు భగ్నమైనట్టే.
లెట్స్ హోప్ దట్ విల్ హ్యాపెన్. రైట్, థ్యాంక్ యూ పవన్ శేష్ గారు, Thank you థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా ఎటు నుంచి ఎటు టర్న్ తీసుకుంటుంది సిజేపీ ఆందోళన. సిజేపీ అనే ఒక ముసుగు వేసుకొని దాని వెనకాల ఉన్న డీప్ స్టేటు, ఆ డీప్ స్టేట్కి ప్యాంటు షర్ట్లు ఇస్తున్న చైనా, అమెరికా, ఇంకా పక్క నుంచి ఈ ఆయుధాల సరఫరా చేస్తున్న బంగ్లాదేశ్, పాకిస్తాన్, వీళ్ళందరూ ఒకటే ప్లాట్ఫామ్ మీద దొరికారు ఇవాళ. ఇది ఢిల్లీలో ఇంత స్పష్టంగా ఎవిడెన్స్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ప్రధానమంత్రి మోదీని, వారి మాతృమూర్తిని తీవ్రమైన అసభ్యకర పదజాలతో దూషిస్తూ చంపేస్తామని బెదిరిస్తూ ప్రధానమంత్రిని, ఇలాంటి వ్యాఖ్యలు, ఢిల్లీని మరో నేపాల్ చేస్తామనే వ్యాఖ్యలు, పార్లమెంట్ని కూల్చేస్తామనే వ్యాఖ్యలు, అండ్ భారత మాత అయితే మరి మీ అందరికీ తండ్రి ఎవరు అంటూ అవహేళన పద్ధతిలో అవహేళనకరమైన మాటలు, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎవరు స్పాన్సర్ చేస్తే వచ్చినాయి? ఏ గోతాల్లో ఆ రాళ్ళు అక్కడ దాకా వచ్చినాయి? అభిజిత్ దీప్కే ఒక ప్రెస్ రిలీజ్ ఇస్తూ మాకు సంబంధం లేదంటాడు. అంటే పక్కన ఆ రాళ్ళ మీద రాయండి మాకు సంబంధం లేని రాళ్ళు అని. ఎలా వస్తాయి ఒక్కసారిగా ఆందోళనకారుల చేతుల్లోకి? అది నిజంగా విద్యార్థి ఉద్యమం అయితే విద్యార్థులే ఉంటారు. విద్యార్థులు 10% మాత్రమే కనిపిస్తున్నారు 5-6 లక్షల మంది, 5-6 లక్షల మందిలో. అండ్ హిస్టరీ షీటర్ అతని పేరు ఏంటంటే హాజీ అఫ్జల్. అతను తల్వార్లతోటి గ్యాంగులతోటి ఎలా దిగాడు ఆప్ నేత? ఏంటి అసలు ఢిల్లీలో ఏం జరుగుతుంది? ఏం చేద్దాం అనుకుంటున్నది డీప్ స్టేట్? బెంగాల్, నేపాల్, శ్రీలంక ప్రయోగాలు ఇక్కడ నడవబోవు అనేది స్పష్టంగా అర్థమైన తర్వాత తోక ముడవాలి కదా. బట్ డీప్ స్టేట్ని ఇలా తెర ముందు నుంచి పాకిస్తాన్ తెర వెనక ఏదైనా చేస్తుందా అనే సందేహం పవన్ శ్రేష్ఠ వ్యక్తం చేస్తున్నారు. క్వైట్ పాజిబుల్. ప్రతి పార్లమెంట్ సమావేశాల ముందు పాకిస్తాన్ ఏదో ఒక అలజడి సృష్టించడం మనకు తెలిసిందే. బట్ ఆ అలజడికి ఈసారి సిజేపీ అనే ఒక ముసుగు తొడిగారు. ఆ ముసుగు కూడా చిరిగిపోయింది. నిజం బయటకు వస్తుంది, కనిపిస్తుంది స్పష్టంగా. అంటే ఆ ముసుగు వెనక ఉన్న వికృత రూపాలన్నీ కనిపిస్తున్నాయి. సో వీటికి జనమే తగిన బుద్ధి చెప్తారు.